నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఆటపాటలతో మరిపించి మాయ చేద్దామనుకున్నావు కదూ. వలపు సంకెళ్ళు వేస్తావు. మాట్లాడే. బాబు ఒళ్ళంతా నిప్పులుగా ఉంది. ఓ పుక్కేసుకున్నానంటే ఇలా అందరినీ సిద్ధ కొట్టేస్తాను. ఈ రోజు నువ్వు కుట్టాను. నోటాయమ్మా. నువ్వు రామ్మా. నీకేం బాగలేదు. నువ్వు రామ్మా. ఓ మళ్ళీ నేను లోపల వేస్తాను భయమా? స్థలం నువ్వే ఉంచుకోకూడదు. పర్వాలేదు. ఎవరైనా దొంగతట్టు కొడతారు. నీకేం బయలేదు. నువ్వు రా. నేను జాగ్రత్త తీసుకొస్తున్నాను.
మరెవరు చూడు. ఆశ్చర్యపడకు సుజాత, ఈయనే మీ అసలు అన్నయ్య. ఇంతకాలం ఆ దుర్మార్గుడు మీ అన్న వేషంలో మన కళ్ళు కప్పి ద్రోహం చేశాడు. అన్నయ్య, చెల్లి, అన్నయ్య. ఈ పులిబోరులో నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ద్రోహి పూల మొక్కలపై పరిశోధనలు చేస్తూ కొత్త రకాలంటూ దేశాలకి పంపిస్తూ అంతర్జాతీయంగా ఎంతో పేరు తెచ్చుకుంటున్న సమయంలో నన్ను ఇక్కడ బంధించి నాకు నా దేశానికి తీరని ద్రోహం చేశావు. నా స్మగ్లింగ్ వ్యాపారం కూడా అంతర్జాతీయ వ్యాపారమే గనుక నీ స్థానంలో ఉంటూ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. పూల కుండీల పేరుతో ఎన్నో విగ్రహాలు విదేశాలకు ఎగుమతి చేయగలిగాను. ఇంతకాలం ఈ నాటకం వెనక ఎవరో ఉన్నారని అనుమానించాను. ఆ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఇప్పుడు నువ్వని తెలిసింది. దొరికావు. నేనెవ్వరికీ దొరకను. బందిఖానాలో పడ్డా కూడా పౌరుషం ప్రదర్శిస్తున్నావే. నా సొంత అన్నలా ఎంత నమ్మించా? నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించి నా అన్నయ్య బ్రతుకు నాశనం చేస్తావా? బ్రతుకు నాశనం చేయడం కాదు, అసలు బ్రతుకు నుంచి విముక్తుండే చేసేవాడు. ఇప్పుడైనా నా ఆచూకీ పోలీసులకు తెలిస్తే నా బదులు జైల్లో ఉండటానికి వీడిని ప్రాణాలతో మిగిల్చా. నా గుట్టు ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. అందుకే వీడు బతికున్నాడు. ఇతరులు ఎలా కనిపెట్టగలరు? ఆయన్ని మనసారా ప్రేమించాను గనుక నిజాలు నేను కనిపెడుతూ వచ్చాను. నీ రహస్యం బయటపడకుండా నా నోరు మూసేందుకు ఆయన్ని చంపుతానని ప్రతి క్షణం నన్ను బెదిరిస్తూ వచ్చావు. ఆయన ప్రాణాల కోసమే ఈ రహస్యాన్ని నా గుండెల్లో దాచుకున్నాను. నువ్వు వాడమన్నట్లా ఆడాను. నువ్వే కాదు, మీరందరూ నేను ఆడమన్నట్లు ఆడవలసింది. నేను చంపదలుచుకుంటే ఈ క్షణంలో చస్తాను, కానీ ఇంత త్వరగా కాదు. గీత, చాలా కాలంగా నేను నీ ప్రియుడి నుంచి వేరు చేసినందుకు బాధపడుతున్నావు కదా. అందుకే ఈ రాత్రి ఆనందంగా గడపండి. రాము, చేతికి చిక్కిన శత్రువుని క్షమించి విడిచిపెట్టడం మన జాతకంలో లేదు. కానీ కొన్నాళ్ళు అన్నా అని పిలిచింది కనుక ఆ సుజాత మొహం చూసి నీకు కూడా అవకాశం ఇస్తున్నాను. ఇదే మీ మొదటి రాత్రి, మీ జీవితాలకి ఇదే చివరి రాత్రి కూడా. సూర్యోదయం కాగానే ఈ బిల్డింగ్తో పాటు మీరందరూ కూడా మసైపోతారు. సురేష్, సరిగ్గా ఉదయం 6 గంటలకు సెట్ చేసి టైం పంపిట్టు. ఓకే బాయ్. గుడ్ బాయ్. దీంతో సాంబా అయిపోయింది. ఏటా ఈ సీసాలు ఏమైనా ఉన్నా సాగుదాం. నిన్నదా రంగన్నా? రేపు వినాయక చవితి మా అందరికీ చాలా ముఖ్యమైన పండుగ. యు సీ, టుమారో హ్యాపెన్స్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఆఫ్ అవర్. Oh, I see. వెల్, దేర్ ఇట్ ఈస్. వినాయకుడి రథం ఈ స్పాట్ నుంచి బయలుదేరుతుంది. పురవీధుల గుండా ఊరేగిస్తాం. చిట్ట చివరకు ఈ సముద్ర పాయ ఒడ్డుకు చేరుకుంటుంది. అక్కడ ప్రజలందరూ చూస్తుండగా ఈ విగ్రహాన్ని నీళ్లలో తోసేస్తాం. నీళ్ల అడుగున మీ మనుషులు హుక్స్ తో రెడీగా ఉంటారు. నీళ్లలో పడగానే విగ్రహానికి ఆ హుక్స్ తగిలిస్తారు. అటు తర్వాత నీళ్ల అడుగు నుంచే దాని షిప్ వరకు లాక్కెళ్తారు. దట్స్ ఆల్. Splendid. What's your price?
కోటి రూపాయలు విలువ చేసే బంగారం. పార్డన్ మీ? బులియన్ వర్త్ 10 మిలియన్ రూపీస్. ఓకే, డన్. థ్యాంక్ యూ. లేరా, ఆ దుర్మార్గుడు మమ్మల్ని అందరినీ అంతం చేయాలని అదిగో అక్కడ టైం పంపించాడు. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. గుమ్మ తడిసే